నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను చాలా ఉత్సాహంగా చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీరామ హృదయ స్తోత్రమును పారాయణం చేయాలి. వృషభ రాశి వాళ్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగపరంగా అభివృద్ధి చెందుతుంటారు. మీకు రావలసినటువంటి ఆదాయ మార్గాలను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు తాము చేపట్టిన పనుల్లో కొన్ని ఆలస్యాలు ఉన్నప్పటికీ తిరిగి వాటిని నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధువులతో స్నేహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. లాభాలు కలిసి వస్తాయి. వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణ చేయాలి. కర్కాటక రాశి వారు కష్టమైనటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలి. వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు. అలాగే బంధువులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలను తగ్గించుకోవాలి. ఉద్యోగ కార్యక్రమాల్లో హోదాలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. సభలు సమావేశాల్లో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పాండురంగ స్వామివారు. మీరు చేయవలసిన పూజ నామరామాయణమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు మేలు చేస్తుంటారు. ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువు యొక్క స్తుతి పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. వివిధ రూపాల్లో అధికారికపరమైనటువంటి సమావేశాలు ఆహ్వానాలు ఉంటుంటాయి. వివాహము ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరింతగా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్థాన మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి. స్వల్ప ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అభయాంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. ధనుసు రాశి వారు సినిమా టీవీ చలనచిత్ర సంబంధమైనటువంటి అంశాల్లో అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు. విందు వినోదాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ నారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క నామస్మరణ చేసుకోవటం మంచిది. మకర రాశి వాళ్లకు పోటీ పరీక్షలు కలిసి వస్తుంటాయి. విజయాలు కూడా పొందుతుంటారు. వ్యవహారిక విషయాల్లో గతం కంటే అనుకూలతలు పెంచుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో గతం కంటే అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వేర్వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం
శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు వ్యక్తిగత అవసరాల కోసం చేసిన కొన్ని అప్పులను తీర్చివేయగలుగుతారు. పనులన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలిసి వస్తుంది. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవ రామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాలు ఉంటుంటాయి. ఆర్థికంగా బలపడుతుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.